ఎలక్ట్రిక్ కార్లో టెస్లా అనేది అమెరికా కంపెనీ అయితే బీవైడి అనేటటువంటిది చైనా కంపెనీ. బీవైడి కార్లకి ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో హైయెస్ట్ అమ్ముడుపోతుంది అదే. దాంతో ఇప్పుడు బీవైడికి సంబంధించినటువంటిది ఈవెన్ ఇజ్రాయెల్ పౌరులు కూడా కొంటారు. ప్రస్తుతం బీవైడిని కొనొద్దని ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ రక్షణ శాఖ ఆదేశాలు ఇచ్చింది. చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనొద్దని, ఆ దేశంలోకి దిగుమతి కూడా చేసుకోవద్దని వ్యాపారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంతకుముందు ఉన్న అనుమతుల్ని రద్దు చేశారు. ఎందుకయ్యా అంటే ఈ బీవైడికి సంబంధించినటువంటి దాంట్లో సీరియస్ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నటువంటి తేల్చారు. నిపుణులు దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సెన్సార్స్ అన్నటువంటిది కూడా ఆ స్పైకి పనికొస్తాయి, నిఘా కోసం వాడుతున్న చైనా అన్నటువంటిది. ఇజ్రాయెల్ అధికారులు ఎక్కడెక్కడికి పోతున్నారో తెలుసుకోవడానికి కూడా అవి ఉపయోగపడతాయి అన్నటువంటిది, అందుకోసం ప్రయత్నిస్తున్నారన్నది. టోటల్గా ట్రాన్స్మిటింగ్ సెన్సిటివ్ డేటాని అక్కడికి పంపిస్తుంది అన్నటువంటిది ఇజ్రాయెల్ దర్యాప్తులో తెలియంది. ఆడియో, వీడియో, జియో లొకేషను, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషను అన్నీ కూడా చైనా సర్వీసులు నిక్షిప్తమవుతున్నాయి అన్నటువంటిది ఇజ్రాయెల్ కనిపెట్టింది. అందుకని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనద్దు అన్నటువంటి విషయాన్ని ఆదేశాలు ఇచ్చింది.